A very good morning, my dear friends. Welcome to the session. This is డాక్టర్ పడాల తిరుపతి. మనం అతి త్వరలో రాయబోయేటువంటి టిఎస్ సెట్ గురించి చాలా మంది అభ్యర్థులు కాల్ చేసి ముఖ్యంగా లైఫ్ సైన్సెస్కి సంబంధించి ఈ సిలబస్ వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ తర్వాత క్వశ్చన్స్ ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలనేటువంటి అంశాల గురించి విశ్లేషణ చేయమని అడుగుతున్నారు. దాంట్లో భాగంగా మనం ఈ రోజు తరగతిలో ముఖ్యంగా లైఫ్ సైన్సెస్కి సంబంధించిన టిఎస్ సెట్కి సంబంధించి జీవశాస్త్రాలకు సంబంధించి పేపర్ 2లో మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మనకి మార్కులు ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్కి మనం ఏ విధంగా మార్క్స్ ఇవ్వాలనేటువంటి అంశానికి సంబంధించి సిలబస్ను మొదట మనం విశ్లేషణ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో మనం ఈ మొదట సిలబస్ పైన అవగాహన ఉంటేనే మనకు సరైన విధంగా ఆన్సర్ చేయడానికి మనకు అవగాహన ఉంటుంది. అంటే ఈ లైఫ్ సైన్సెస్కి సంబంధించి సిలబస్లో మొత్తం ఎన్ని యూనిట్లు ఉన్నాయి, దట్ మీన్స్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏ యూనిట్ నుంచి మనకు వెయిటేజ్ ఎంతవరకు మార్క్స్ రావచ్చు, మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే ఈజీగా మనకు లైఫ్ సైన్సెస్ను గెయిన్ కావచ్చు అనేటువంటి అంశాన్ని మనం ఈ రోజు తరగతిలో చూద్దాం. మొత్తం 13 చాప్టర్లకు గాను ఈ వీడియోలో ఇది మొదటి భాగంగా మనం చెప్పుకుందాం. రెండో భాగం వీడియో కూడా అతి త్వరలో మీకు పంపిస్తాను. ఇది మొదటి వీడియో. ఇందులో మొదటి 7 చాప్టర్స్ వరకు మనం ఇందులో విశ్లేషణ చేసుకుందాం. మనం తెలుసు ఉస్మానియా విశ్వవిద్యాలయం 2012 నుంచి టిఎస్ సెట్ అనేటువంటిది, అంటే ముందు ఏపీ సెట్ అనే పేరుతో నిర్వహించింది. తర్వాత టిఎస్ సెట్ పేరుతో, అంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ సెట్, తర్వాత విడిపోయిన సంవత్సరం 2015-2016లో నిర్వహించిన పేపర్ను టిఎస్ ఏపీ సెట్ అనే, అంటే ఉమ్మడి రెండింటికి కలిపి మనకు ఎగ్జామ్ నిర్వహించారు. తర్వాత 2016 తర్వాత నిర్వహించిన సెట్ మన టిఎస్ సెట్ పేరుతో నిర్వహించడం జరుగుతుంది. మన రాష్ట్రానికి సంబంధించి ఈ మధ్య కాలంలో గెజిట్ విడుదలైంది టిఎస్ బదులు టీజీ అని. సో ఏదేమైనా టిఎస్ సెట్ మనం చెప్పుకుంటున్నాం. ఈ రాస్తున్నటువంటి ఈ పేపర్ మనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి, అంటే ఎవరైతే రాస్తున్నటువంటి అభ్యర్థులు, ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించేటువంటి పరీక్ష, ఇదంతా కూడా ఆన్లైన్లో నిర్వహించేటువంటి పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది మనకు రాష్ట్రంలోని 10 నిర్ణయించబడినటువంటి ఉమ్మడి ఇది మనకు ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్, ఏవైతే డిస్ట్రిక్ట్ సెంటర్స్ ఉన్నాయో ఆ 10 సెంటర్లో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకు దీనికి సంబంధించిన స్లైడ్లో చూస్తున్నాము. ఇది టిఎస్ సెట్ ఆఫీస్, మనకు ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బిల్డింగ్లో ఇది వెనక భాగంలో ఉండేటువంటి ఆఫీస్ టిఎస్ సెట్ కన్వీనర్ ఆఫీస్. మనం ఈ టిఎస్ సెట్కి సంబంధించినటువంటి పేపర్ విధానం మనకు తెలుసు. పేపర్ 2 మన లైఫ్ సైన్సెస్ సంబంధించి, అంటే ఎనీ పేపర్ 2 అయినా లైఫ్ సైన్సెస్ సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. 200 మార్కులు ఉంటాయి. మనం 2 గంటల్లో ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఇదంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ పరీక్ష, ఎలాంటి నెగటివ్ మార్కింగ్ లేదు. అభ్యర్థులు గమనించాల్సింది నెగటివ్ మార్క్స్ అనేటువంటిది లేదు, ఈ విషయాన్ని గమనించాలి. తర్వాత లైఫ్ సైన్సెస్ పేపర్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. అంటే సార్ పేపర్ 1 మనకు మీరు బోత్ మీడియాలో ఉంటుందని చెప్పారు కదా. ఎస్, పేపర్ 1 అనేటువంటిది తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. నీకు ఏది ఇష్టమైతే దాంట్లో మీరు ఆన్సర్ పెట్టుకోవచ్చు, సేమ్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ పేపర్ 2కి వచ్చేసరికి డెఫినెట్గా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి లైఫ్ సైన్సెస్కి సంబంధించి. తర్వాత మరి లైఫ్ సైన్సెస్కి సంబంధించి అభ్యర్థులు మనకు పీజీ లెవెల్లో ఏది బాటనీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారా, మరి ఏ పీజీ లెవెల్ ఏ సబ్జెక్ట్ చేసిన వారు లైఫ్ సైన్సెస్ పరీక్ష రాయొచ్చు అని మనం తీసుకున్నప్పుడు లైఫ్ సైన్సెస్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉంటుంది. ఇది డెఫినెట్గా మనకి డిఫరెంట్ ఫ్యాకల్టీ, అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించిన వాళ్ళు లైఫ్ సైన్సెస్కి ఎలిజిబుల్. అంటే పీజీ లెవెల్లో బాటనీ చేసిన వాళ్ళు ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి జెనెటిక్స్, ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఎంఎస్సి జువాలజీ, ఎంఎస్సి ఫిషరీ సైన్స్, ఎంఎస్సి ఎనిమల్ బయాలజీ, ఎంఎస్సి మెరైన్ బయాలజీ, ఎంఎస్సి అప్లైడ్ జెనెటిక్స్. ఇన్ని సబ్జెక్టులు చేసిన వాళ్ళందరూ కూడా
టిఎస్ సెట్ లేదా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అంటే సిఎస్ఐఆర్ నెట్లో లైఫ్ సైన్సెస్కి రాయడానికి అర్హులు. కాబట్టి నేను ఒక బాటనీ చేశాను సార్, ఒక బాటనీ చదివితే నేను సెట్ క్వాలిఫై అవుతానా? నో. ఒక బాటనీ చదివితే నువ్వు సెట్ క్వాలిఫై కావు. సార్ నేను ఎంఎస్సి జువాలజీ చేశాను, యూనివర్సిటీ టాపర్ సార్, నేను లైఫ్ సైన్స్ క్వాలిఫై అవుతానా? నో. ఎందుకు? ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి అన్ని సబ్జెక్టులకు వెళ్ళి క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా లైఫ్ సైన్సెస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి. మరి ఈ లైఫ్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి మనం చూసినప్పుడు ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? మనకు లైఫ్ సైన్స్కి సంబంధించిన సిలబస్ ఇది సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి సిలబస్. అంటే సెట్కి కూడా సేమ్ యూజీసీ నెట్ ఇచ్చిన సిలబసే ఫాలో అవుతాం. సేమ్ 13 చాప్టర్స్ ఉంటాయి. దట్ మీన్స్ 13 యూనిట్స్ ఉంటాయి. ఏంటంటే మనం ఇప్పుడు చూద్దాం. మాలిక్యూల్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్ రిలవెంట్ టు బయాలజీ. అణుస్థాయిలో మనం జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఇంటరాక్షన్స్ ఉంటాయి, వాటి మధ్యలో పరస్పర చర్యలు ఏ విధంగా ఉంటాయనే అంశాలు. సెల్యులార్ ఆర్గనైజేషన్, కణస్థాయి లెవెల్లో ఉన్నటువంటి జీవన విధానాలు ఏ విధంగా ఉంటాయి అంటే జీవులకు సంబంధించి, అంటే వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది. ఫండమెంటల్ ప్రాసెస్ అంటే మౌలికమైనటువంటి జీవులకు సంబంధించినటువంటి ప్రక్రియలు ఏ విధంగా ఉంటాయి. సెల్ కమ్యూనికేషన్ అండ్ సెల్ సిగ్నలింగ్ అంటే మనకు మాలిక్యులర్ బయాలజీకి సంబంధించి, ముఖ్యంగా సెల్ బయాలజీకి సంబంధించి ఏ విధంగా మనకు ఈ సెల్ సిగ్నలింగ్, సెల్ కమ్యూనికేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది. డెవలప్మెంటల్ బయాలజీ మనకి ఏదైతే మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ మనకు జీవుల్లో అభివృద్ధి సంబంధించినటువంటి వివిధ దశలకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో చదువుతాం. సిస్టమ్ ఫిజియాలజీ, ప్లాంట్స్ సిస్టమ్ ఫిజియాలజీ ఇన్ యానిమల్స్ అంటే మనకు మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ శరీర ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు. ఇన్హెరెంట్ బయాలజీ మనకు తెలుసు, జెనెటిక్స్కి సంబంధించి అనువంశికకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో చదువుతాం. డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ విభిన్న శ్రేణులకు సంబంధించినటువంటి జీవులు ఏ విధంగా మనగలుగుతాయి అంటే మనకు ఈ బయాలజికల్ ఆస్పెక్ట్స్లో భాగంగా మనకు విభిన్నమైనటువంటి జీవులు అంటే బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి అంశాలు ఇందులో మనం చదువుతాం. ఎకలాజికల్ ప్రిన్సిపల్స్ మనకు ఆవరణ శాస్త్రానికి సంబంధించినటువంటి సూత్రాలకు సంబంధించి మనం పీజీ లెవెల్లో చదువుతాం. ఎవల్యూషనరీ అండ్ బిహేవియర్ మనకు పరిణామ శాస్త్రానికి సంబంధించి ప్రవర్తనకు సంబంధించినటువంటి యానిమల్స్ కానీ మొక్కలు కానీ మనకు పరిణామ క్రమంలో ఫ్రమ్ ది లోయర్ ఆర్గానిజం టు హయ్యర్ ఆర్గానిజం, ఫ్రమ్ ది ఏన్షియంట్ టు మోడర్న్ ఏ విధంగా ఇవాల్వ్ అయ్యాయి అనేటువంటి అంశాలు ఇందులో ఎవల్యూషన్ బయాలజీ మనం చదువుతాం. బిహేవియర్కి సంబంధించిన, ప్రవర్తనకు సంబంధించి, జంతువులకు సంబంధించి. అప్లైడ్ బయాలజీ అనువర్తన జీవ శాస్త్రానికి సంబంధించి మనకు నూతన సాంకేతిక ప్రక్రియలు, నూతన జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయి. మెథడ్స్ ఇన్ బయాలజీ అంటే మనకు జీవశాస్త్రంలో ఏ పద్ధతులు అవలంబిస్తున్నాం అంటే రీసెర్చ్ లెవెల్లో కానీ లేదా అకాడమిక్ లెవెల్లో కానీ లేదా మనం చదువుతున్నటువంటి అంశాలలో ఎలాంటి పద్ధతులు ఇందులో ఉన్నాయి, జీవులకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో మనం చదువుతాం. ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం తీసుకున్నప్పుడు మెయిన్గా మనం ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మాలిక్యూల్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్ రిలవెంట్ టు బయాలజీ అంటే మనకు అణుస్థాయిలో మనకు జీవన ప్రక్రియలు, వాటి మధ్యలో ఉండేటువంటి చర్యలే, పరస్పర చర్యలు జీవుల్లో ఏ విధంగా ఉంటాయని మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకు వాటి యొక్క నిర్మాణాలు అంటే ఆటం లెవెల్ నుంచి మొదలుకొని మాలిక్యులర్ లెవెల్, వాటి మధ్య ఉండేటువంటి కెమికల్ బాండ్స్, బయోకెమికల్ బాండ్స్ అంటే బయోకెమిస్ట్రీ రిలేటెడ్గా ఉండేటువంటి అంశాలు ఇందులో చదువుతాం. అంతేకాకుండా కాంపోజిషన్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ మనకు తెలుసు. ఈ అణుస్థాయిలో అంటే బయోమాలిక్యూల్స్ అంటే జీవాణువులు. ఈ జీవాణువుల్లో ముఖ్యంగా మనకు ఈ ప్రైమరీగా మనకు ఉపయోగపడేటువంటి మొక్కల్లో ప్రోడక్ట్ అయ్యేటువంటి లేదా జంతువులు వినియోగం అయ్యేటువంటి మనకు సబ్స్ట్రేట్ లెవెల్లో కార్బోహైడ్రేట్స్ కానీ, మనకు ప్రోటీన్స్ కానీ, లిపిడ్స్ కానీ, న్యూక్లిక్ యాసిడ్స్ కానీ, వైటమిన్స్ కానీ అంటే మైక్రోన్యూట్రియంట్స్ లెవెల్లో ఇందులో మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత స్టెబిలైజింగ్ ఇంటరాక్షన్స్ అంటే వీన్నే మనకు వాండర్ వాల్స్ ఫోర్సెస్ అని, తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్ అని, హైడ్రోజన్ బాండింగ్ అని, హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్ అనేవి మనం చదువుతాం. వాటి కెమికల్ లెవెల్లో బాండ్స్ ఏ విధంగా ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోఫిజికల్ కెమిస్ట్రీ అంటే ఇందులో మనకు పిహెచ్ అంటే ఏంటి, బఫర్ రియాక్షన్ కైనెటిక్స్ అంటే ఏంటి, థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, ప్రిన్సిపల్స్ ఏ విధంగా మనం అప్లై చేస్తాం, వాటికి సంబంధించిన అంశాలు. తర్వాత బయో ఎనర్జీసిస్ అండ్ గ్లైకాలసిస్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అండ్ కపుల్డ్ రియాక్షన్, గ్రూప్ ట్రాన్స్ఫర్, బయాలజికల్ ఎనర్జీ ట్రాన్స్డ్యూసర్స్. ఇక్కడ ఇందులో మనం ఏం చదువుతామంటే మెయిన్గా రెస్పిరేషన్ లెవెల్లో గ్లైకాలసిస్ ఏ విధంగా ఉంటుంది, అందులో ఈచ్ లెవెల్లో ఉపయోగపడేటువంటి ఎంజైమ్సే కావచ్చు లేదా మనకు వివిధ దశల్లో వినియోగమయ్యేటువంటి ఉత్పన్నమయ్యేటువంటి ప్రోడక్ట్స్ ఏంటి, బై ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన అంశాలు. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్
ఈ విధంగా ఆక్సీకరణ పాస్పారిలేషన్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది, పీటర్ మిట్చెల్ ఇచ్చినటువంటి ఆక్సీకరణ పాస్పారిలేషన్ ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది, కపుల్ రియాక్షన్కి సంబంధించి ఏటీపీ సింథసిస్ ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలు ఇందులో మనం చదువుతాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ కెటాలసిస్, ఎంజైమ్స్ అండ్ ఎంజైమ్ కైనెటిక్స్, ఎంజైమ్ రెగ్యులేషన్, మెకానిజం ఆఫ్ ఎంజైమ్ కెటాలసిస్, ఐసో ఎంజైమ్స్. మనకు తెలుసు ఎంజైమ్ యొక్క ధర్మాలు. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. ప్రోటీన్ యొక్క ధర్మాలను ఎంజైమ్స్ పాటిస్తాయి. ఎంజైమ్స్కి సంబంధించి అవి యాక్టివ్గా ఉన్నాయా, ఇన్యాక్టివ్ మోడ్లో ఉన్నాయా, మనకు ఎనిమల్స్లో ఉపయోగపడేటువంటి ఎంజైమ్స్ ఏ విధంగా ఉన్నాయి డైజెస్టివ్ సిస్టంలో కానీ, లేదా మనకి వివిధ ఎంజైమ్స్ యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా జీవన చర్యల్లో, లేదా మనకు వాటిని మనం చెప్తాం ముఖ్యంగా వైటమిన్స్కి సంబంధించినటువంటివి కోఫాక్టర్స్గా ఏ విధంగా ఉన్నాయి, అవి వివిధ మాలిక్యులర్ లెవెల్ ఏ విధంగా చర్యల్లో పాల్గొంటున్నాయనే అంశాలు. అంతేకాకుండా కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రోటీన్స్ మనకు తెలుసు. ప్రోటీన్స్కి సంబంధించి అందులో ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, వాటికి సంబంధించినటువంటి ఫోల్డ్స్, అంటే మనకు ఎన్ని ఫోల్డ్స్ ఉంటాయి, ముడతలు పడి ఉండేటువంటి నిర్మాణాలు, వీటికి సంబంధించినటువంటి ప్రోటీన్ నిర్మాణాలను మనం చదువుతాం. అంతేకాకుండా మనకు తెలుసు బాడీలో ద్రవాభిసరణ సమతుల్యతను నిర్వహించేవి ప్రోటీన్స్ అనేటువంటి అంశాలు మర్చిపోకూడదు. కన్ఫర్మేషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ మనకు తెలుసు. కేంద్రకామ్లాలు, మన కేంద్రకామ్లాలు అనేటువంటివి రెండు ఉంటాయి మనకు తెలుసు. ఏవి? ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ. ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏకి సంబంధించినటువంటి నిర్మాణాలు రకాలు, ముఖ్యంగా ఇవి ఏ డిఎన్ఏ, బిడిఎన్ఏ, జెడ్డిఎన్ఏ. ఆర్ఎన్ఏకి సంబంధించి టిఆర్ఎన్ఏ, అదేవిధంగా మనకు ఎంఆర్ఎన్ఏ అంటే మైక్రో ఆర్ఎన్ఏ, అంటే మనకు సూక్ష్మ ఆర్ఎన్ఏకి సంబంధించినటువంటి అంశాలు. అంతేకాకుండా ఈ మెటబాలిజం ఆఫ్ మనకు కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అండ్ అమైనో యాసిడ్స్, వీటికి సంబంధించినటువంటి వైటమిన్స్కి సంబంధించిన అంశాలు మనకు ఫస్ట్ చాప్టర్లో మనం చదువుతాం. ఈ అంశాలు మనం గుర్తించాలి. అంటే సింపుల్ చెప్పాలంటే మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు బయోమైలజిక్స్ అనే చిన్న చాప్టర్ చదువుతారు. డిగ్రీ లెవెల్కి వచ్చేసరికి ముఖ్యంగా బయోకెమిస్ట్రీలో ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలన్నీ కూడా ఉంటాయి. ఇది బయోకెమిస్ట్రీ రిలేటెడ్ టాపిక్గా, చాప్టర్గా మనం చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? ప్యూర్ బాటనీలో జస్ట్ మనకు ఇక్కడ గ్లైకాలసిస్, అది ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్, దాంతోపాటుగా ఎంజైమ్స్ యొక్క ధర్మాలు, ఇవి మాత్రమే మనకు అర్థమవుతాయి. దాంతోపాటుగా కొంత వరకు ప్రోటీన్ స్ట్రక్చర్, అదేవిధంగా డిఎన్ఏ టైప్స్ అండ్ ఆర్ఎన్ఏ టైప్స్, ఇక్కడి వరకు మనం చదువుతాం. కానీ రిమైనింగ్ మనం చదవలేమంటే వీటి అంతే మనకు ఉన్నటువంటి సిలబస్. బాటనీ అభ్యర్థులు, జువాలజీ అభ్యర్థులు అయితే ఇది బయోకెమిస్ట్రీ లెవెల్ కాబట్టి మనం ఆ చాప్టర్స్ మనం ఒక్కసారి దృష్టి పెడితే ఈజీగా మనం ఇందులో స్కోరింగ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ సెకండ్ యూనిట్ సెల్యులార్ ఆర్గనైజేషన్. మనకు తెలుసు ఒక కణాధార స్థాయి, మనకు తెలుసు మైకోప్లాజ్మా, వైరస్ తప్ప మిగతా అన్ని కూడా కణ నిర్మాణాలు కలిగిన నిర్మాణాలు. మైకోప్లాజ్మా ఏ సెల్యులార్ స్ట్రక్చర్, అండ్ ఈవెన్ దో వైరస్ ఇట్ ఈస్ ఏ సెల్యులార్ స్ట్రక్చర్. అంటే వైరస్ అనేటువంటి కణ నిర్మాణం లేని జీవుడు, అదేవిధంగా మైకోప్లాజ్మా కూడా కణ నిర్మాణం లేని జీవుడు. అయితే మనకు కణ నిర్మాణం ఉన్నప్పుడు కణాన్ని ఆవరించి ఉండేటువంటి మనకు ఎన్వెలప్స్ ఏ విధంగా ఉంటాయి, అంటే మెంబ్రెయిన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, మెంబ్రెయిన్ టైప్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, సెల్ ఆర్గనెల్స్ మనం చెప్పుకునేటువంటి కణకవచంతో పాటుగా, సెల్ ఎన్వెలప్స్తో పాటుగా కేంద్రకము, వివిధ సెల్ ఆర్గనెల్స్ అంటే కణాంగాలతో చెప్పుకున్నప్పుడు మనకు 2 మెంబ్రేనస్ సెల్ ఆర్గనెల్స్ లైక్ మైటోకాండ్రియా, గాల్జీ అపారటస్, లైసోజోమ్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ ఆర్గనెల్స్ along with ది మైక్రో, దట్ మీన్స్ సూక్ష్మ కణాంగాలుగా చెప్పుకునేటువంటి పెరాక్సిజోమ్సే కావచ్చు, లేదా మనకి గ్లైక్సిజోమ్సే కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అంశాలు. దాంతోపాటు ది ఫీచర్ ఆఫ్ ది సెల్ ప్లాంట్ సెల్ దట్ కంటైన్స్ వ్యాక్యూల్స్, రెక్టికల్ కలిగి ఉండడం, వ్యాక్యూల్ యొక్క స్ట్రక్చర్, నంబర్ ఆఫ్ వ్యాక్యూల్స్. దాంతోపాటుగా ఇందులో మనకు మెయిన్గా ప్లాస్టిడ్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలు ఇందులో మనం చదువుతాం. దాంతోపాటుగా ఇందులో మనకు ఈ సెకండ్ యూనిట్లో మెయిన్గా మనకు ఆర్గనైజేషన్ ఆఫ్ జీన్ అండ్ క్రోమోజోమ్స్. ఇందులో మనకు డిఎన్ఏతో పాటు మనకు ఈ క్రోమోజోమ్ యొక్క నిర్మాణం, క్రోమాటిన్ యొక్క స్ట్రక్చర్, అది మనకు యూక్రోమాటినా, హెట్రోక్రోమాటినా, వాట్ ఆర్ ద ట్రాన్స్పోజాన్స్. మనకు తెలుసు ట్రాన్స్పోజాన్స్ని మనం ఏమని పిలుస్తామంటే జంపింగ్ జీన్స్ అంటాం, ఎగిరే జన్యువులు అంటే గెంతే జన్యువులుగా మనం పిలుస్తాం. బార్బారా మెక్లింటాక్ అనేటువంటి శాస్త్రవేత్తలు మనకు ఈ ట్రాన్స్పోజాన్స్ను కనుక్కున్నారని మనకు తెలుసు. ఇలాంటి అంశాలు ఇందులో మనం చదువుతాం. దాంతోపాటుగా సెల్ డివిజన్ మనకు తెలుసు. పీజీ లెవెల్లో మనం ఏం చదువుతాం? పీజీ లెవెల్లో మనం ముఖ్యంగా ఈ సెల్కి సంబంధించినటువంటి మైటాసిస్, మియాసిస్, అదేవిధంగా సెల్ సైకిల్కి సంబంధించినటువంటి అంశాలు ఇందులో మనం చదువుతూ ఉంటాం. దాంతోపాటుగా మైక్రోబియల్ ఫిజియాలజీ, ఇందులో మెయిన్గా సెల్ డివిజన్తో పాటు మనకు స్ట్రెస్ రెస్పాన్సెస్ అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉన్నప్పుడు మనకు సెల్ ఏ విధంగా మనకు దాని యొక్క
విభజనకు సంబంధించినటువంటి అంశాలు ఈ సెల్యులార్ ఆర్గనైజేషన్లో మనం చదువుతాం. ఈ అంశాలు కూడా మనం గమనించాలి. ఇక థర్డ్ యూనిట్కి సంబంధించి ఫండమెంటల్ ప్రాసెస్. ఈ ఫండమెంటల్ ప్రాసెస్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మెయిన్గా ఇందులో మనం మాలిక్యులర్ బయాలజీకి సంబంధించిన రిలేటెడ్ అంశాలు ఇందులో మనం చదువుతాం. దట్ మీన్స్ డిఎన్ఏ రెప్లికేషన్. సో డిఎన్ఏ రెప్లికేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ feature for the observed in the meiotic cell division, the meiotic cell division, or even though the interphase, especially S phase, synthetic phase లో మనం ఈ డిఎన్ఏకి సంబంధించినటువంటి రెప్లికేషన్స్ అవుతాం. దానికి సంబంధించి ఏ ఎంజైమ్స్ అందులో ఇన్వాల్వ్ అవుతాయి, సైట్ ఆఫ్ ది సైట్ స్పెసిఫిక్ రికాంబినేషన్స్, వాటికి సంబంధించి డిఎన్ఏకి సంబంధించినటువంటి రిపేర్ కానీ డిఎన్ఏ డ్యామేజ్ అయినప్పుడు మనకు వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో మనం చదువుతాం. అంతేకాకుండా ఎక్స్ట్రా క్రోమోజోమల్ రిప్లికేషన్స్, మనకు తెలుసు ఎక్స్ట్రా క్రోమోజోమల్స్ సంబంధించి మనం చదువుతాం. ఏది ప్లాస్మిడ్స్ కానీ మైటోకాండ్రియల్ డిఎన్ఏ కానీ లేదా క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ కానీ ఇందులో మనకు ఫండమెంటల్ ప్రాసెస్లో మెయిన్గా ఈ ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్కి సంబంధించి లేదా క్రోమోజోమేతర డిఎన్ఏ ఏది కేంద్రకేతర డిఎన్ఏగా మనం చదువుకుంటాం. వాటికి సంబంధించిన అంశాలు ఇందులో మనం చదువుతాం. అంతోపాటు ఆర్ఎన్ఏ సింథసిస్ అండ్ ప్రాసెసింగ్, మనకు తెలుసు ఆర్ఎన్ఏ సింథసిస్ ఎక్కడ జరుగుతుందండి? కేంద్రకంలో జరుగుతుంది. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్, మనకు అనులేఖన జరిగే ప్రక్రియలో డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. అక్కడ నుంచి అది జరిగే ప్రాసెస్ ఏందో, అందులో ఎన్ని రకాల ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎన్ని దశలు ఆ విధంగా జరుగుతుంది. దాని నుంచి మనకు ఎంఆర్ఎన్ఏ ఏర్పడిన తర్వాత దానికి తోడ్పడేటువంటి అంటే దాని తర్వాత జరిగేటువంటి ప్రాసెసింగ్, ప్రోటీన్ ఏర్పడేంత వరకు, ప్రోటీన్ సింథసిస్ జరిగేటువంటి వరకు, ట్రాన్స్లేషన్ జరిగే వరకు అంటే అనువాదం, ఎంఆర్ఎన్ఏ నుంచి మళ్ళీ మనకు ప్రోటీన్ ఏర్పడే క్రమంలో అనువాదం జరిగేటువంటి క్రమంలో తోడ్పడేటువంటి వివిధ ఎంజైమ్స్, వివిధ దశల గురించినటువంటి అంశాలు, ఏ మనకు అమైనో ఆమ్లాలు ఇందులో మనకు తోడ్పడతాయి. ముఖ్యంగా ఇక్కడ ఇది జరిగేటువంటి క్రమంలో మనకు ఈ టర్మినేటెడ్ కోడాన్స్ అని, వాటిని నాన్ సెన్స్ కోడాన్స్ అంటాం. ఏమంటాం? నాన్ సెన్స్ కోడాన్స్ అంటాం. ఇవి 3 ఉంటాయి మనకు, యుఏఏ, యుఏజి, యుజి అనే 3 కోడాన్స్ ఉంటాయి. వీటిని నాన్ సెన్స్ కోడాన్స్ అంటాం. వీటికి సంబంధించిన టర్మినేషన్స్ అండ్ ఇనిషియేటెడ్ కోడాన్స్ అని మనం చెప్పుకుంటాం. ఇందులో మనకు ఏది ఏయుజి, ఇది మిథియోనైన్ మనం కోడ్ చేస్తుంది అని చెప్పుకుంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇనిషియేషన్ కోడాన్, అంటే ప్రారంభ కోడాన్. మనకు డిఎన్ఏకి సంబంధించి, ముఖ్యంగా జెనెటిక్ కోడ్కు సంబంధించి, లేదా ఇక్కడ మనకు ఏదైతే ఈ సంకేతానికి సంబంధించి ప్రారంభించేటువంటి ప్రోటీన్ ఏర్పడడంలో తోడ్పడేటువంటి ముఖ్యంగా మొట్టమొదటి అమైనో ఆమ్లంగా మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా ఈ కంట్రోల్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్, ఇందులో జీన్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ రెగ్యులేషన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ సంబంధించినటువంటి దశలు, ఇందులో ప్రోకారియోటిక్లో ఏ విధంగా జీన్ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది, యూకారియోటిక్ సంబంధించినటువంటి జీన్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా జరుగుతుంది, జీన్ సైలెన్సింగ్ జరగడంలో తోడ్పడేటువంటి ప్రక్రియలు ఏంటి, ముఖ్యంగా మనకు ఏది లాకోపెరాన్ లేదా ట్రిప్టోఫాన్ ఓపెరాన్కి సంబంధించినటువంటి అంశాలు మనకు ఫండమెంటల్ ప్రాసెస్లో మనం చదువుతాం. ఇది మనకు మాలిక్యులర్ లెవెల్లో, మాలిక్యులర్ బయాలజీలో, బాటనీలో కానీ, జువాలజీలో కానీ, అదేవిధంగా మిగతా మనకు ఎనిమల్ బయాలజీలో కానీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఇందులో అన్నింటిలో కూడా మనం ఇది అంతర్గతంగా మనం చదువుతాం. నెక్స్ట్ 4th యూనిట్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు సెల్ కమ్యూనికేషన్, సెల్ సిగ్నలింగ్. మనకు తెలుసు ఈ సెల్ కమ్యూనికేషన్, సెల్ సిగ్నల్ అనేటువంటిది మెయిన్గా మనకు ఇక్కడ ఈ హోస్ట్ పారాసైట్ ఇంటరాక్షన్ జరిగేటువంటి క్రమంలో, అంటే ఏదైనా ఒక డిసీజ్ ఇమ్యునాలజీకి సంబంధించి లేదా మనకు ఆ ప్యాథోజన్కు సంబంధించినటువంటి ముఖ్యంగా ప్లాంట్స్ కానీ, ఎనిమల్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి ఏది వాటి మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ హోస్ట్ పారాసైట్ ఇంటరాక్షన్లో మనం ఇందులో ఇక్కడ మనం చెప్పుకుంటాం. సెల్ సిగ్నలింగ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మెయిన్గా ఈ సెల్ సర్ఫేస్లో మనకు హార్మోన్స్ అనేటువంటి డిఫరెంట్ హార్మోన్స్ ఏ విధంగా మనకు పనిచేస్తాయి, అంతేకాకుండా ఏవి మెసెంజర్స్గా పనిచేస్తాయి, ఇందులో సిగ్నలింగ్ పాత్వేస్గా మనకు ప్రారంభించేటువంటివి ఏంటివి, బ్యాక్టీరియాలో ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా మనకు బ్యాక్టీరియల్ క్రోమోజోమ్కి సంబంధించినటువంటి ఏది మొక్కల్లో, యూకారియోటిక్స్ సంబంధించినటువంటి మొక్కల్లో కానీ ఈ సిస్టమ్స్ అనేటువంటి ఏ విధంగా ఉంటాయి, సిగ్నలింగ్ పాత్వేస్ ప్లాంట్స్లో ఏ విధంగా ఉంటుంది, లైట్ సంబంధించినటువంటి అంశాలు ఇందులో సెల్ సిగ్నలింగ్ చదువుతాం. సెల్యులార్ కమ్యూనికేషన్ సంబంధించి మెయిన్గా ఈ రెగ్యులేషన్ ఆఫ్ హెమాటో పాయిసిస్ అండ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సెల్ కమ్యూనికేషన్, సెల్ అడేషన్, అంటే మనకి ఏ విధంగా ఒక సెల్ నుంచి మరొక సెల్కి సంబంధించినటువంటి అడేషన్ కానీ, దానికి సంబంధించినటువంటి గ్యాప్ జంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, అంటే అధిశోషణం కానీ, కలిసి ఉండడం, లేదా ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్, అంటే దానికి ఒకదాంతో ఒకటి ఏ విధంగా తోడ్పడేటువంటి ప్రోటీన్స్ కానీ, ఇంటిగ్రీన్స్ అనేటువంటి ఒక రకమైన ప్రోటీన్స్, దాంతోపాటుగా మనకు జంతువుల్లో ఈ సెల్యులార్ కమ్యూనికేషన్ సంబంధించి ముఖ్యంగా బ్రెయిన్ సిస్టమ్ నుంచి, స్కల్ నుంచి మొదలుకుంటే స్పైన్ వరకు, లేదా బాడీలో ఇంటర్నల్గా మనకు ఏ విధంగా
న్యూరో ట్రాన్స్మిషన్ అనేటువంటి జరుగుతుంది. దానికి సంబంధించిన రెగ్యులేషన్ అంశాలు ఈ సెల్ కమ్యూనికేషన్ సిగ్నలింగ్ మనం చదువుతాం. అంతేకాకుండా దీనికి సంబంధించి ఈ మనకు 4th యూనిట్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు అంటే మీన్స్ ఈ సెల్ కమ్యూనికేషన్ సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో ఈ సెల్ డివిజన్ ఒకవేళ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ వీ కెన్ ఆల్సో కాల్ యాజ్ క్యాన్సర్. క్యాన్సర్ ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్. అంటే క్యాన్సర్ అనేటువంటిది మనకు ఏదైతే నిబంధన లేకుండా లేదా మనకు ఏదైతే మన కంట్రోల్లో లేనటువంటి అంటే మన ఆధీనంలో లేనటువంటి ఈ కణ విభజనని మనం క్యాన్సర్గా మనం చెప్పుకుంటాం. దానికి సంబంధించినటువంటి తోడ్పడేటువంటి జన్యువులు ఏంటి, ఆ జన్యువులని మనం ఆంకోజీన్స్ అని మనం పిలుస్తాం. దానికి సంబంధించినటువంటి సప్రెసర్ జీన్స్ ఏ విధంగా పనిచేస్తాయి, దాని సెల్ సైకిల్ను ఏ విధంగా అది ఇంపాక్ట్ చేస్తుంది, వైరస్కి సంబంధించినటువంటివి ఇది ఇండ్యూస్డ్ క్యాన్సర్ ఏ విధంగా ఉంటుంది, మెటాస్టాసిస్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన అంశాలు ఈ క్యాన్సర్ టాపిక్లో చదువుతాం. తర్వాత ఇన్నేట్ అండ్ అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్, మనకు ఏదైతే మనకు ఈ ఇమ్యూన్ సిస్టానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు అంటే వ్యాధి ప్రతిరోధకతకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు లేదా మనకి ఈ రోగానికి సంబంధించినటువంటి డయాగ్నోస్ చేసేటువంటిది లేదా ఇందులో తోడ్పడేటువంటి ముఖ్యంగా మనకు యాంటీబాడీస్, యాంటీజెన్స్ లేదా టీ సెల్స్ వివిధ వ్యాధుల్లో ఎలాంటి మనకు బాడీని ప్రొటెక్ట్ చేసేటువంటి రక్షణ వ్యవస్థ తోడ్పడుతుంది అనేటువంటి అంశాలు ముఖ్యంగా ఇందులో లింపోసైట్స్, బి లింపోసైట్స్, టీ లింపోసైట్స్ వీటికి సంబంధించి. అదేవిధంగా ఈ ఇమ్యూన్ అనేటువంటిది మనకు ఇన్నేట్ ఇమ్యూన్ అంటే పుట్టుకతో వచ్చేటువంటి అసాంక్రామ్యత, తెలుగులో ఏమంటామంటే అసాంక్రామ్యత, రోగ ప్రతిరోధక శక్తి అని మనం చెప్పుకుంటాం. తల్లి పాలతో వచ్చేటువంటి అసాంక్రామ్యత ఒకటి ఉంటుంది, పుట్టుకతో వచ్చే అసాంక్రామ్యత ఒకటి ఉంటుంది, ఆర్జిత అసాంక్రామ్యత ఒకటి ఉంటుంది. మనకు ఏది సూదుల ద్వారా అంటే సూది మంది ద్వారా, దట్ మీన్స్ టీకాల ద్వారా, వ్యాక్సినేషన్ ద్వారా వచ్చేటువంటి అసాంక్రామ్యత ఇమ్యూన్ సిస్టమ్ ఒక రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కరోనా వచ్చినప్పుడు మనం వేసుకున్నటువంటి టీకా ఏదైతే అది ఏది కోవాక్సినా లేకపోతే కోవిషీల్డ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, మొత్తానికైతే అలాంటి టీకాల ద్వారా వచ్చేటువంటి ప్రతిరోధకత లేదా ఇమ్యూన్ సిస్టమ్ ఏ విధంగా ఇదవుతుంది వాటికి సంబంధించినటువంటి అంశాలు. ఎన్ని రకాల వ్యాధులకు టీకాలు కనిపెట్టడం జరిగింది. ఆ తర్వాత మనకు రికాంబినేట్ టీకాలు, సాంప్రదాయ టీకాల ప్లేస్లో రికాంబినేట్ టీకాలు ఏ విధంగా మనకు తయారు చేయబడడానికి మనకు భారత్ బయోటెక్ అనేటువంటి సంస్థ, అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి వివిధ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి. మలేరియాకు సంబంధించి, ట్యూబర్క్యులోసిస్ క్షయవ్యాధికి సంబంధించి, హెచ్ఐవికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్కి కారణభూతమైనటువంటి అంశాలు, వాటిని ఏ విధంగా నిరోధించడానికి వాడేటువంటి మందులు, వాటికి సంబంధించిన అంశాలు మనం 4th యూనిట్లో మనం చదువుతాం. నెక్స్ట్ 5th యూనిట్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు డెవలప్మెంటల్ బయాలజీ, మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ దిస్ ఈస్ ద డెవలప్మెంటల్ బయాలజీ. ఇక్కడ మనకు మెయిన్గా బాటనీ జువాలజీ అభ్యర్థులు బాగా చదువుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే డెఫినెట్గా ఇచ్చినటువంటి సిలబస్ను మనం ఫాలో అయితే ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ముఖ్యంగా డెవలప్మెంట్కి సంబంధించి, వికాసానికి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏ విధంగా మనకు మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ ఇవి డిఫరెన్షియేషన్ ఏ విధంగా జరుగుతుంది, డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, అవి విత్తనం నుంచి మొలకెత్తినటువంటి అంటే జర్మినేట్ అయిన తర్వాత జరిగేటువంటి మార్పులు, లేదా జంతువుల్లో మనకు ఈ అండాలకు సంబంధించి అంశాలు ఏ విధంగా, అంతేకాకుండా ఈ ఎంబ్రియాలజీ రిలేటెడ్ అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. పిండోత్పత్తి శాస్త్రానికి సంబంధించి అంటే పాలినేషన్ తర్వాత మనకు ఏ విధంగా అయితే ఫెర్టిలైజేషన్ జరుగుతుంది, అది సింగమా లేకపోతే మనకు చెప్పుకునేటువంటి డబుల్ ఫర్టిలైజేషన్, ట్రిపుల్ ఫ్యూజన్, వాటికి సంబంధించినటువంటి అంశాలు. జంతువులు అయినట్లయితే ఎప్పుడైతే ఎంబ్రియో మనకు జైగోట్ ఏర్పడుతుందో జైగోట్ నుంచి మనకు ఎంబ్రియో ఏర్పడేటువంటి క్రమంలో అది క్లీవేజ్ చెంది అది బ్లాస్ట్ లాగా మారి ఆ తర్వాత గ్యాస్ట్రాగా మారేటువంటి క్రమంలో వచ్చినటువంటి మార్పులు, లేదా వివిధ రకాల అండాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ మనకు ఈ చాప్టర్లో మనం చదువుతాం. తర్వాత మార్ఫోజెనిసిస్ అండ్ ఆర్గానోజెనిసిస్ అంటే మనకు ఏదైతే జంతువుల్లో కానీ మొక్కల్లో కానీ మనకు ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ జరిగినటువంటి మార్పుల వల్ల వివిధ జీవుల్లో స్వరూపంలో ఏ విధంగా మార్పు జరుగుతుంది, మెటమార్ఫోసిస్ జరిగేటువంటి జీవులు ముఖ్యంగా ఆర్థ్రోపోడ్స్ సంబంధించి కానీ లేదా సరీసృపాల్లో కానీ లేదా కీటకాలలో కానీ ముఖ్యంగా మనకు బొద్దింక కానీ వివిధ జీవుల్లో మెటమార్ఫోసిస్ ఏ విధంగా జరుగుతుంది. దాంతోపాటుగా ఇచ్చినటువంటి సిలబస్లో డ్రాసోఫిలా, తర్వాత ఆంఫీబియాకి సంబంధించినటువంటి వాటికి సంబంధించినవి, అంతేకాకుండా ఈ అల్వా ఫార్మేషన్ ఏది ఫార్మేషన్, తర్వాత ఈ మనకు సీనోరాబ్డేటిస్,
ఇలాగే వాటికి సంబంధించినటువంటి వివిధ భాగాలు అంటే ఆర్గాన్స్కి సంబంధించినటువంటి కొత్తగా ఏర్పడే విధానం, మార్పులు ఏ విధంగా జరుగుతున్నటువంటి అంశాలు ఇందులో మనం చదువుతాం. మొక్కలకు సంబంధించి మార్ఫోజెనిసిస్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మెయిన్గా అరాబ్డాప్సిస్ థాలియానా లేదా ఆంటిరైనం, వీటికి సంబంధించినటువంటి మొక్కల్లో జరిగేటువంటి ఈ ఫ్లోరల్కి సంబంధించినటువంటి పార్ట్స్ ఏ విధంగా మార్పులు జరుగుతాయి అంటే క్యాలిక్స్లో కానీ, కరోలో కానీ, అండ్రీషియం కానీ, గైనీషియంకి సంబంధించినటువంటి అంశాలు అంటే మొక్కలకు సంబంధించిన పుష్ప భాగాలకు సంబంధించి మెయిన్గా వివిధ భాగాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి వాటికి సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా షూట్ డెవలప్మెంట్, రూట్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎపికల్ మెరిస్టెమ్స్లో వచ్చేటువంటి మార్పులు కానీ, వాటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి లీఫ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కానీ, లీఫ్ అరేంజ్మెంట్, ఫిలోటాక్సీ కానీ, ఈ అంశాలన్నీ కూడా మనకు డెవలప్మెంటల్ బయాలజీలో మనం చూస్తాం. తర్వాత నెక్స్ట్ 6th చాప్టర్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు సిస్టమ్ ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్, ముఖ్యంగా మొక్కలకు సంబంధించి అదేవిధంగా జంతువులకు సంబంధించి సిస్టమ్ ఫిజియాలజీ అనేటువంటిది మనం చూస్తాం. ముఖ్యంగా మొక్కల 6వ యూనిట్ అంతా సిస్టమ్ ఫిజియాలజీ ఇన్ ప్లాంట్స్, మొక్కల్లో జరిగేటువంటి శరీర ధర్మశాస్త్రానికి సంబంధించిన అంశాలు. ఇందులో మనకు కిరణజని సమక్రియ, శ్వాసక్రియ, నత్రజని జీవక్రియ, మొక్కల్లో హార్మోన్లు, మన ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటరీ వెళ్తాం, అదేవిధంగా సెన్సరీ ఫోటోబయాలజీ మనకు తెలుసు. ఇందులో ఫైటోక్రోమ్ అనే హార్మోన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఫోటోట్రోపిన్స్ ఏ విధంగా ఉంటాయి, మొక్కల చలనాలు ఏ విధంగా ఉంటాయి, గార్నర్ అండ్ అల్లార్డ్ ఫోటోట్రోపిజంకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా, ఫోటో పీరియాడిజంకి సంబంధించి గార్నర్ అల్లార్డ్ ఏ విధంగా చెప్పాడు. బయాలజికల్ క్లాక్స్ ఆధారంగా మనకు డే లెన్స్, మనకు అవి షార్ట్ డే ప్లాంట్సా, లాంగ్ డే ప్లాంట్సా, అదేవిధంగా అవి డే న్యూట్రల్ ప్లాంట్సా, ఈ అంశాలన్నీ కూడా మనకు సిస్టమ్ ఫిజియాలజీ ప్లాంట్స్కి సంబంధించి మనం చదువుతాం. కిరణజని సమీక్రియ మనకు తెలుసు, అందులో ముఖ్యంగా కాంతి చర్యలు, నిష్కాంతి చర్యల్లో భాగంగా నైట్ రియాక్షన్స్ ఏ విధంగా ఏటీపీ అని ఏడీపీ ఏర్పడుతుంది. ఒకవేళ నిష్కాంతి చర్యలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు మనకు C3, C4 క్యాంప్ పాత్వే, అదేవిధంగా C2 సైకిల్ కానీ, రెస్పిరేషన్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు సిట్రిక్ యాసిడ్ సైకిల్, దట్ మీన్స్ వీ కెన్ కాల్ ఎస్ క్రెప్ సైకిల్, అదేవిధంగా మైటోకాండ్రియల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్కి సంబంధించి, ఫోటో రెస్పిరేషన్కి సంబంధించినటువంటి పాత్వే, ఫోటో రెస్పిరేషన్ ఇస్ నథింగ్ బట్ C2 సైకిల్, గ్లైకోలేట్ సైకిల్ అని మనం చెప్పుకుంటాం. ఈ అంశాలు మనం ఇందులో చదువుతాం. నత్రజని జీవక్రియకు సంబంధించి నైట్రోజన్ సైకిల్, అదేవిధంగా అమైనో యాసిడ్ బయోసింథసిస్ మనకు తెలుసు, ట్రాన్స్ అమైనేషన్ ద్వారా కానీ, రిడక్షన్ అమైనేషన్ ద్వారా కానీ మనకు అమైనో యాసిడ్ బయోసింథసిస్ అనేటువంటి జరుగుతుంది అనే అంశాలు కూడా ఇందులో మనం చదవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా సెన్సరీ ఫోటోబయాలజీ, ఇందులో మనకు తెలుసు ఆల్రెడీ, ఇందులో స్టొమాటల్ మూమెంట్, మనకు పత్రాంధ్ర చలనం, దీనికి సంబంధించి లెవిట్ అనేటువంటి శాస్త్రవేత్త ఏ విధంగా చెప్పాడు, పొటాషియం అయాన్ యొక్క ఇది, అదేవిధంగా స్టార్చ్ షుగర్కి సంబంధించినటువంటి సిద్ధాంతం, లాయిడ్ ఇచ్చినటువంటి సిద్ధాంతం. దాంతోపాటుగా మెయిన్గా ఇందులో ఈ పత్రాంధ్ర చలనానికి సంబంధించి పత్రాంధ్రాలు తెరుచుకోవడం, మూసుకోవడానికి సంబంధించినటువంటి యంత్రికాన్ని ఇందులో చదువుతాం. ఇది సిస్టమ్ ఫిజియాలజీ ప్లాంట్స్ 6వ యూనిట్. 7వ యూనిట్ మనం గమనిస్తే 6వ యూనిట్లో ఇంకొక 3 పాయింట్స్ ఉన్నాయి. ఇందులో సొల్యూట్ ట్రాన్స్పోర్ట్, ఫోటో అసిమిలేటెడ్ ట్రాన్స్లోకేషన్. దీన్నే మనం ఇక్కడ ఏమని చెప్పుకుంటాం అంటే, జనరల్గా ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్లోకేషన్ ఏ విధంగా రవాణా చెందుతాయి మొక్కల్లో, మనకు జైలం ఫ్లోయం ద్వారా మినరల్స్, ముఖ్యంగా వాటర్ మినరల్స్ అనేటువంటి మనకు జైలం ద్వారా ట్రాన్స్పోర్ట్ అయితే, షుగర్స్ అదేవిధంగా మనకు పోషక పదార్థాలు అనేటువంటి ఫ్లోయం ద్వారా మనకు ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది మనకు తెలుసు. ఇందులో సోర్స్ అండ్ సింక్గా ఏ భాగాలు పనిచేస్తాయి, ముఖ్యంగా మొక్కల నుంచి అవి భూమిలో నుంచి మనం అప్టేక్ చేసేటువంటి క్రమంలో వాటర్ కంటిన్యూషన్ ఏ విధంగా ఏది మనకు చివరి భాగాల వరకు వెళ్తాయి, వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇందులో మనం చదువుతాం. సెకండరీ మెటబాలైట్స్ మనకు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు, మొక్కల్లో మనకు తెలుసు ఎలాంటి ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ లేవు, విసర్జన వ్యవస్థ లేని భాగాలు ఏవి, మొక్కల్లో విసర్జన అవయవాలు ఏవి లేవు, ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. కాబట్టి ఆఫ్టర్ మెటబాలిజం అంటే ప్రైమరీ మెటబాలిజం తర్వాత, ప్రాథమిక జీవక్రియ తర్వాత ఏమవుతుందంటే అవి అంత్య ఉత్పన్నాలు బయటకు విడుదల కాకుండా విసర్జన పదార్థాలు మొక్కల్లో వివిధ భాగాలు అక్యుములేషన్ చెందుతాయి, అంటే ఆ భాగాలు నిల్వ ఉంటాయి. అవి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలుగా మనం పిలుస్తాం. ఆ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలుగా పిలువబడేటువంటి మనకు ఆల్కలైడ్స్ కానీ, టర్ఫీన్స్ కానీ, ఫినాల్స్ కానీ, నైట్రోజన్ కాంపౌండ్స్ ఆల్కలైడ్స్ అని మనం పిలుస్తాం. అదేవిధంగా వాటి యొక్క పాత్ర ఏంటి అంటే, మొక్కల్లో వాటికి సెక్యూరిటీ, ప్రొటెక్షన్, రక్షణగా ఇవ్వడానికి తోడ్పడుతుందా, అంతేకాకుండా గాయాలైనప్పుడు ఉపయోగపడతాయా, లేదా వాటికి సంబంధించినటువంటి వివిధ భాగాల్లో అవి ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి
పాత్ర ఏంటి, లేటెక్స్ కానీ వివిధ రకాల అంశాలన్నీ కూడా మనకు సెకండరీ మెటబాలిజం అవుతాం. స్ట్రెస్ ఫిజియాలజీ మనకు తెలుసు. ఈ స్ట్రెస్ ఫిజియాలజీని మనం ఒత్తిడికి సంబంధించి లేదా మొక్కలకు ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉన్నప్పుడు, అంటే ఫ్లడ్స్ కానీ, అంటే డ్రాట్ కండిషన్స్ వచ్చినప్పుడు, అంతేకాకుండా ఎక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ చలి, అంటే అత్యధిక శీతల ప్రాంతాలు లేదా వివిధ వ్యాధులకు గురైనప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురవుతాయి మొక్కలకు సంబంధించినటువంటి, అంటే జీవులకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు బయోటిక్ స్ట్రెస్ అని, లేదా అధిక కాంతి, అధిక ఉష్ణోగ్రత, అధిక చలి, అధిక వాటర్, నీటి వల్ల ఒత్తిడి కలిగితే వాటిని ఎబయోటిక్ స్ట్రెస్గా మనం చెప్పుకుంటాం. ఇలాంటి వాటికి సాల్ట్ స్ట్రెస్ మనకు తెలుసు. ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటివి, అంటే ఒడ్డున ఉండేటువంటి సముద్రాలు కొద్ది వైపు పైకి చొచ్చుకొని వస్తాయి కాబట్టి అక్కడి ఎక్చురీష్ కండిషన్స్ అనేటువంటివి ట్రెమండస్గా మార్పులు లోనవుతాయి కాబట్టి అలాంటి ప్రాంతంలో మొక్కలు ఎక్కువ ఒత్తిడి గురవుతాయి. అక్కడ మొక్కలు ఎక్కువ ఒత్తిడి గురైనప్పుడు ఆ మొక్కలు ఏ విధంగా అడాప్ట్ చేసుకోకుంటాయి, వాటికి సంబంధించిన స్ట్రెస్ ఫిజియాలజీ అంశాలు మనం యూనిట్ 6లో మనం చదువుతాం. దాన్ని మనం సిస్టమ్ ఫిజియాలజీ ఇన్ ప్లాంట్స్ అంటాం. సేమ్ అదే మాదిరిగా 7th యూనిట్ సిస్టమ్ ఫిజియాలజీ ఇన్ ఎనిమల్స్, జంతువుల్లో సిస్టమ్ ఫిజియాలజీకి సంబంధించి మనం చూస్తున్నాం. జంతువుల్లో సిస్టమ్ ఫిజియాలజీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఆల్ సిస్టమ్స్ ఫిజియాలజీ, శరీర ధర్మ శాస్త్రపరంగా ఆల్ సిస్టమ్స్ అంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ కావచ్చు, కార్డియోవాస్కులర్ సిస్టమ్, వాటికి సంబంధించి రెస్పిరేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, సెన్సరీ ఆర్గాన్స్, ముఖ్యంగా పంచేంద్రియాలు మనం చెప్పుకుంటాం, ముఖ్యంగా కన్ను, చెవులు, ముక్కు, చర్మము, నాలుక, వీటికి సంబంధించి. అదేవిధంగా ఎక్స్క్రిటరీ సిస్టమ్, విసర్జన వ్యవస్థ, స్ట్రెస్ అండ్ అడాప్టేషన్స్, వాటికి సంబంధించి డైజెషన్ సిస్టమ్, ఎండోక్రైనాలజీ, మనకు అంతఃస్రావ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, ముఖ్యంగా మనకు పిట్యూటరీ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్కి సంబంధించినటువంటి అంశాలు మనకు సిస్టమ్ ఫిజియాలజీ ఎనిమల్స్లో మనం చదువుతాం. ముఖ్యంగా మనకు లోయర్ ఆర్గానిజం మొదలుకొని హయ్యర్ ఆర్గానిజం, ముఖ్యంగా మానవుల్లో, ముఖ్యంగా జంతువుల్లో, ఉన్న శ్రేణికి సంబంధించిన జంతువుల్లో ఈ రెగ్యులేటరీ సిస్టమ్, ముఖ్యంగా బ్లడ్కి సంబంధించి మనకు ఓపెన్గా క్లోజ్డ్ సిస్టమ్స్లో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందా అనేటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఏ విధంగా ఉంది, అందులో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అంటే ప్లాజ్మా ఉంటుందా లేదా సీరం ఉంటుందా లేదా ఎన్ని రకాల సెల్స్ ఉంటాయి అనేటువంటిది బ్లడ్ సిస్టమ్ సర్క్యులేషన్ సిస్టంలో మనం చూస్తాం. కార్డియోవాస్కులర్ సిస్టమ్కి సంబంధించి, హార్ట్కి సంబంధించి, ముఖ్యంగా డిసీజెస్కి సంబంధించి కార్డియోవాస్కులర్ సైకిల్స్, రిథమ్స్ ఏ విధంగా పనిచేస్తాయి, దానికి సంబంధించినటువంటి ఈసీజీ అంటే ఏంటి, ఈసీజీలో మనకు కొన్ని పేర్లు వస్తాయి. మీరు ఈసీజీ తీసుకున్నప్పుడు ఆ పేర్లను కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు చూడడం వల్ల మనం ఈజీగా ఆన్సర్ ఏవియా, ఏసియా, ఇట్లాంటివి మనం చూస్తాం. ఆ అంశాలను కూడా మీరు చదవాల్సి ఉంటుంది. రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మనం ఇందులో ఈ వాయువుల వినిమయానికి సంబంధించి ఏ విధంగా వేస్ట్ ఎలిమినేషన్ చేయబడతాయి, వీటికి సంబంధించినటువంటి కెమికల్కి సంబంధించిన రెగ్యులేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలు. ఈ వివిధ జాతుల్లో మనకు రెస్పిరేషన్కి సంబంధించినటువంటి అవయవాలు ఎలాంటి అవయవాలు ఉన్నాయి, అంటే మానవుల్లో మనకు లంగ్స్ ఉన్నాయి, అదే మనకు స్కార్పియన్ తేలుకు సంబంధించి మనం తీసుకున్న బుక్ లంగ్స్ ఉంటాయి, పుస్తకాకార ఊపిరితిత్తులు ఉంటాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రకియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బొద్దింకను తీసుకుందాం, బొద్దింకలో వాయునాళ శ్వాసక్రియ జరుగుతుంది, ట్రకియా ద్వారా జరుగుతుంది. వానపాములో తీసుకుంటే వానపాముల్లో మనకు డిఫ్యూజన్ ద్వారా మనకు ఇది రెస్పిరేషన్ అయ్యేటువంటిది. ఇలా మనకు రెస్పిరేషన్ అయ్యేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, వాటికి సంబంధించినటువంటి అంశాలు, ఏ ఆర్గాన్స్ అందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి, అంటే లోయర్ ఆర్గానిజం మొదలుకొని హైయర్ ఆర్గానిజం వరకు కంపారిజన్ చేస్తూ మనం చదవాల్సి ఉంటుంది. రెస్పిరేషన్ వెరీ ఈజీగా మనం మార్క్స్ గెయిన్ కావచ్చు. ముఖ్యంగా హై స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్ కనుక డబ్బాలో ఉన్నటువంటి, బాక్స్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి డబ్బాలో ఉన్నటువంటి అంశాలు చదివితే దీనికి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జువాలజీలో ఉన్న అంశాలు చదివితే సిస్టమ్ ఫిజియాలజీ ఎనిమల్స్కి మీరు డెఫినెట్గా ఆన్సర్ చేయగలుగుతారు. సార్ మరి 6th యూనిట్లో సిస్టమ్ ఫిజియాలజీ ప్లాంట్స్ అని ఉంది, దానికి ఏం చదవమంటారు సార్? సింపుల్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వెనకల ఉండేటువంటి సినాప్సిస్ చదివితే మనకు దాదాపుగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కానీ జువాలజీతో పోలిస్తే ఇంటర్మీడియట్ బాటనీ పుస్తకాలు కొంతవరకు ఎఫెక్టివ్గా రాసి ఉండలేరని నా అభిప్రాయం. నేను ఎవరిని కించపరచట్లేదు. మీరు జువాలజీ పుస్తకాలు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పుస్తకాల చాప్టర్స్ వెనక సినాప్సిస్ చదివితే, ఇంటర్మీడియట్ బాటనీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పుస్తకాల యొక్క సినాప్సిస్ చదివితే మీకు వేరియేషన్ అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, జువాలజీ వాళ్ళు సంవాట్ బెటర్గా రాశారు, చాలా బాగుంది, అవి చదివితే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇది నా బెస్ట్ అడ్వైస్. ఇక నర్వస్ సిస్టమ్ మనకు తెలుసు, న్యూరాన్స్ ఏ విధంగా, నాడీ కణాలు, శరీరంలో అత్యంత పొడవైనటువంటి కణం నాడీ కణం అని చెప్పుకుంటాం. ఒకసారి విభజన చెందిన తర్వాత విభేదనం చెందే శక్తిని కోల్పోయినటువంటి కణం ఉంటే నాడీ కణం. అందుకే మీరు పెరాలసిస్ వచ్చినప్పుడు తిరిగి అవి రికవర్ కాలేవు, కొత్తవి పుట్టవు అనమాట.
కాబట్టి ఉన్న కణాలే బతికించుకోవాలి. ఎప్పుడైనా సరే మెమొరీ మనకు ఇంప్రూవ్ కావాలంటే వీ కెన్ రిహార్సల్, కొత్తగా మళ్ళీ మనం చదువుతూ ఉండాలి, కొత్తగా మనం నేర్చుకుంటూ ఉండాలి. కొత్త అంశాలు పట్ల మక్కువ ఉన్నట్లయితే మనకు మెమొరీ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. న్యూరాన్స్కి మనం పని చెప్తాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మతిమరుపు వస్తుంది, ఎప్పుడు అంటే మనం వాడకపోతే మతిమరుపు వస్తుంది, వాడకపోతే మర్చిపోతాం ఏ అంశాలైనా. సో మనకు విస్మృతికి గల కారణం అంటే, విస్మృతి అంటే మీన్స్ ఫర్గెటింగ్ కారణం ఏంటిది? వాడకపోవడం. ఏదైనా వాడకపోతే పనికి రాకుండా పోతుంది. మీరు ఇంటి దగ్గర వెహికల్ పెట్టి వాడకపోయినా పనికి రాకుండా పోతుంది. కాబట్టి నీరు కదలకపోతే స్వచ్ఛత కోల్పోతుంది, మెదడు వాడకపోతే సోమర్తనం వస్తుంది, బద్ధకం వస్తుంది మిత్రమా. కాబట్టి న్యూరాన్స్కి ఎప్పుడు పని చెప్పాలి, మనం నేర్చుకుంటూ ఉండాలి. ఎవర్ లెర్నింగ్ ఫర్ ఎవర్ లెర్నింగ్. ఎప్పుడున్నా సోక్రటీస్ అంటాడు, నువ్వు బతికున్నావంటే నువ్వు బతికున్నావని గుర్తించడానికి నేను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, లర్నింగ్, నువ్వు నేర్చుకునే ఎబిలిటీ ఉంది, నువ్వు నేర్చుకుంటున్నావంటే నువ్వు బతికున్నట్లు లెక్క అంటాడు. నువ్వు నేర్చుకోవడం ఆపేస్తున్నావు అంటే నువ్వు చచ్చిపోయినట్లు లెక్క అంటాడు. ఎవరు? సోక్రటీస్. గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్స్కి సంబంధించి మనకు తెలుసు, విజన్కు సంబంధించినటువంటి శరీరంలో అత్యంత సున్నితమైన అవయం కన్ను, నేత్రం. కాబట్టి ఐస్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ స్ట్రక్చర్స్, హియరింగ్, చెవులు మనకు తెలుసు, శరీరంలో 2 చెవులు ఉన్నాయి. ఈ చెవు బయట కనబడేది ఎక్స్టర్నల్ ఇయర్, లోపల ఉండేది ఇంటర్నల్ ఇయర్. ఇందులో మళ్ళీ మనకు ఏది మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్ అనే భాగాలు ఉంటాయి. అందులో మనకు శరీరంలో అత్యంత చిన్న ఎముక మనకు స్టేపిస్ అనేది ఉంటుంది. అంతేకాకుండా లోపల పరిలసిక, అంతర్లసిక అనేటువంటి ద్రావణాలు కూడా ఉంటాయి. అవి అంశాల గురించి మీరు చదవాలి. దాంతోపాటుగా ఈ సెన్సర్ ఆర్గాన్స్కి సంబంధించి టాక్టైల్ రెస్పాన్స్కి సంబంధించి మనకు చర్మం కానీ వివిధ ఏది రిసెప్టార్స్ ఏ విధంగా పనిచేస్తాయి, రిసెప్టార్స్ శరీరంలో ఉండి అవి ఏ విధంగా రెస్పాన్స్ అవుతాయి అనేటువంటి అంశం. ఎక్స్రేటరీకి సంబంధించి వివిధ జీవుల్లో ఎక్స్రేటరీ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది. మానవునికి సంబంధించి కిడ్నీ స్ట్రక్చర్, ఇందులో ఏవి ఎలాంటి ఎక్స్రేటర్ చేస్తాయి. పక్షులైతే యూరిక్ యాసిడ్ను విడుదల చేస్తాయి, ఒకవేళ నీటిలో ఉండే జీవులు అయితే అమోనియాను విడుదల చేస్తాయి, మానవులు అయితే యూరియా విడుదల చేస్తాయి, అందుకే దాన్ని యూరిన్ అంటాం. ఇట్లా వీటికి సంబంధించినటువంటి అంశాలు, వాటికి సంబంధించిన బ్యాలెన్స్ ఏ విధంగా, వాటర్ మళ్ళీ లోపల తిరిగి పునఃశోషణ ఏ విధంగా జరుగుతుంది కిడ్నీలో, బహుమనుగులకి ఏ విధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా బహుమనుగులతో పాటుగా శరీరం ఉండేటువంటి వివిధ ఏది కిడ్నీలో ఉండేటువంటి వివిధ నిర్మాణాలు, స్ట్రక్చర్ను మీరు చదవాల్సి ఉంటుంది. తర్వాత థర్మో రెగ్యులేషన్కి సంబంధించి ముఖ్యంగా మనకు తెలుసు, కొన్ని జీవులు శీతల రక్త జీవులు ఉంటాయి, కొన్ని జీవులు ఉష్ణ రక్త జీవులు ఉంటాయి. అంటే శరీరం టెంపరేచర్ స్థిరంగా ఉంటుంది. మానవుడి శరీర ఉష్ణోగ్రత మనకు తెలుసు 97 పాయింట్ లేదా 36 లేదా 37 సెల్సియస్ అని మనం చెప్పుకుంటాం. ఇలా ఇది స్థిరోష్ణ జీవులు అని చెప్తాం. అస్థిరోష్ణ జీవులు లేదా శీతల రక్త జీవులుగా శరీర ఉష్ణోగ్రత తక్కువ ఉంచేటువంటి ఆ జీవుల మధ్య వాటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత ఈ స్ట్రెస్ అండ్ అడాప్టేషన్కు జంతువులు ఏ విధంగా ఇదైతే డైజెస్టివ్ సిస్టమ్కు సంబంధించి ఏ విధంగా అబ్జార్ప్షన్ కానీ అంటే అసిమిలేషన్ కానీ, లేదా మనకు ఈ బిఎంఆర్ బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్, ఆధార జీవక్రియ రేటు. ఒక ఎలుకను ఒక ఏనుగును తీసుకున్నప్పుడు దేని యొక్క ఆధార జీవక్రియ రేట్లో వ్యత్యాసం ఉంటుంది. ఎలుక చిన్నగా ఉంటుంది కాబట్టి దాని మీద సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి ఎక్కువ భాగం ఇది అవుతుంది కాబట్టి రెస్పిరేషన్ ఎక్కువ జరుగుతుంది. బిఎంఆర్ రేటు ఏనుగుతో పోలిస్తే ఎలుకలు ఎక్కువ జరుగుతుంది. బిఎంఆర్ రేటు పెద్దగా ఉండే శరీర జీవులు తక్కువ బిఎంఆర్ రేటు ఉంటుంది. ఈ బిఎంఆర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగా శరీరంలో ఉండేటువంటి ఎండోక్రైన్ సిస్టమ్, ఈ బిఎంఆర్ ఆధారంగా శరీరంలో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటిది పనిచేస్తుంది. అవటు గ్రంథి అంటారు. థైరాక్సిన్ అనేటువంటిది ఉత్పత్తి, శరీరం మనం యాక్టివ్గా ఉన్నామా, నిద్రపోతూ సోమరిగా ఉన్నామా అనేటువంటి నిర్ణయించేది థైరాక్సిన్ హార్మోన్. ఇలాంటి ఎండోక్రైన్కి సంబంధించినటువంటి వాటి బ్యాలెన్స్ ఏ విధంగా ఉంది, వాటిని కంట్రోల్ చేసేటువంటిది పిట్యూటరీ గ్రంథి లేదా పీయూష గ్రంథి శరీరంలో ఎక్కడ ఉంది, అది మిగతా హార్మోన్స్ ఏవి శరీరంలో ఉండేటువంటి ఆ మిగతా గ్రంథులను కంట్రోల్ చేస్తుంది. అడ్రినల్ గ్రంథి ఏ విధంగా, అధిముఖ గ్రంథి ఎక్కడ ఉంటుంది, అధిముఖ గ్రంథి ఏం పని చేస్తుంది, ఇట్లా వివిధ గ్రంథుల యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఒకవేళ లోపిస్తే వాటిని ఏ విధంగా ఇది చేయాలనేటువంటి అంశాలు కూడా ఈ సిస్టమ్ ఫిజియాలజీ ఎనిమల్లో చదువుతుంది. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, రిమైనింగ్ 8th to 13th unit will discuss next video. I will stop here, my dear friends. I hope మీరు దీనికి సంబంధించి మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఈజీగా ఈ 13 చాప్టర్లో మీరు సగం పర్ఫెక్ట్గా చూసుకున్నా మీరు డెఫినెట్గా సెట్ క్వాలిఫై అవుతారు. లేదా మీకు సులభంగా, అత్యంత సులభంగా ఉపయోగకరమైనటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే, నార్మల్గా యావరేజ్ అభ్యర్థులు కూడా ఇవన్నీ పుస్తకాలు మేము చదవలేము సార్, ఒక పుస్తకాన్ని మాకు చెప్పండి సార్ అంటే, ట్రూమెన్స్ పబ్లికేషన్ అనేటువంటిది ఒకటి దొరుకుతుంది మార్కెట్లో. సులభంగా మీరు క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. సార్ మిగతా పుస్తకాలు ఉన్నాయి సార్, యూనిఫైడ్ సిరీస్ ఉన్నాయి కదా సార్, ఇంకా వేరే వేరే సిరీస్ చాలా ఉన్నాయి, అర్హంత్ సిరీస్ ఉన్నాయి కదంటే, నో, అవి
చదవండి, నేను వద్దనను. అది ఇన్‌డెప్త్‌గా ఉంటుంది. యూనిఫై సిరీస్ గాని, ఇంకా వేరే సిరీస్ అనేటువంటిది ఇన్‌డెప్త్‌గా ఉంటుంది. లాంగ్వేజ్ కూడా చాలా టఫ్‌గా ఉంటుంది. ట్రూమెన్స్ పబ్లికేషన్ చాలా సులభంగా మీరు అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి లైఫ్ సైన్స్ అభ్యర్థులకు ఉన్న సలహా, మీరు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బాటనీ, జువాలజీ పుస్తకాలు తీసుకోండి. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉన్న చాప్టర్ వెనకాల ఉండే బాక్స్లో ఉండేటువంటి అంశాలను ముందు పేపర్ మీద రాసుకొని చదివే ప్రయత్నం చేయండి. మీరు ఎట్లా క్వాలిఫై గారో నన్ను అడగండి, నేను చెప్తాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మిగతా 8వ చాప్టర్ నుంచి 13వ చాప్టర్ వరకు రేపటి వీడియోలో కలుద్దాం. ఓకే, ఐ విష్ యూ ఆల్ సక్సెస్.